నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్దుంపూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలో తెల్లారిపూర్లో వచ్చేసారి మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయింది. అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేదు? వాడు కేఆర్ఎం ఎవడు మనకైనా వాడు భాష వాడు ఓన్లీ సమన్వయకర్త రెండు రాష్ట్రాల మధ్య వాడిని మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున లెఫ్ట్ కెనాల్ వెళ్ళవుతారు. నేను చెప్తే నేను ఇది వస్తున్న కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వర్ధకాలంలోకి నీళ్ళు అవుతారు. వదులుడు గారు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా నువ్వా? ఎవరు నమస్కారం ముఖ్యమంత్రి గారు? నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను, ఇది ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాను, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, అదే ముందు కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే ఢిల్లీ నుంచి మళ్ళీ ఏళ్ళ వరకు 3 కాలువలకు నీళ్ళు లేదు. ఇదేం కదా మరి? ఈ తెలుగు ముందు ఎక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు వేల ఎకరాల పంటలు అంటే కొట్టింది? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందించుంటే, ఒక 20-25 రోజుల ముందించుంటే అనేక వేల ఎకరాల పంట ఒక దాని కోసం ఎదుర్కొంటే పంట బతికింది. వరదకాలం కింద కూడా ఏడాదికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కింది. బాధ కలిగేది ఎక్కడ అంటే ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలుగుతో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిరిగి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధల్ని రైతులకు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి జల్దీ ఇక అరస్పాట వాడినట్టే మంచి సమయం మించిన దొరకదన్నట్టు పరిగెత్తుండ్రి జల్దీ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడనే సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడ పోయింది? ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులు కొంపలు పుచ్చుకుంటా ఉంది. మాకు సంబంధం లేదండి, అట్లా మత్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతులకు? అది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితి. ఈ యొక్క వెర్రి వేసాల వల్ల, ఈ పాగలు పని వల్ల ఎవరు తప్పది? దాని మీద ఉరుకు లేదు, పరుగు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయినమంటే పోయినా ముదర్శనం బతుకుదామంటే రైతులకు వచ్చేది ఒకటే పని. దాని సంగతి ఏంటి? రుణమాఫీ మీద పెద్ద వ్యవసాయ సంక్షోభం వచ్చేటట్టుంది రాష్ట్రంలో. దానికి ఎవరు జవాబుదారి? బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు బ్యాంకులు నోటీస్ ఇస్తే మీరు మౌనం పాటిస్తున్నారు? దాని అర్థమైంది. దానికి కూడా వెంటనే తేల్చాలి. మిమ్మల్ని వెంటాడటం ఆ విధంగా బోనస్ ఇస్తామని మాట్లాడింది అన్ని పంటలు. ఇలా నేను పేపర్లో చూసాను, జొన్న పంట సగమే కొట్టమని. అన్ని పంటలు మొత్తం కొట్టాం, అన్నిటికీ బోనస్ ఇస్తాం. జొన్న పంట వచ్చింది, సగం మాత్రమే కొట్టమని చెప్పి అంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, జొన్న పంటకు బోనస్ ఇచ్చి పూర్తి పంట కొనాలి ప్రభుత్వం. ఆ పంట చేతికి వచ్చింది, పోయిన పంట పోయింది కానీ మిగిలిన పంట వచ్చింది. అట్లనే వర్షాకాలం పంటలు వస్తే దానికి బోనస్ ఇవ్వలేదు. క్వింటాల్ 200 కట్టిస్తామని మాట్లాడారు, ఇయ్యలేదు, రూపాయి ఇయ్యలేదు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్పింది, ఇస్తారా ఇవ్వరా? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడతాం. మీరే చెప్తారు కదా రెఫరెండం అనుకుని మాకు ఓట్లు అయిందని. మీకు చూపిస్తారు ప్రజలు. ఇప్పుడు ఈ సంగతి చూపిస్తారు.
బోనస్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఎట్లా బోగస్ అని చెప్పి మీకు ఎట్లా బుద్ధి పెట్టాను, కరువు రాసి వాత పెట్టాను పెడతాను మీకు. దానికి ఎలక్షన్ కూడా అడ్డం రాదు, అది కూడా నేను చెప్తా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ మీరు రాయాలి, ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం, పర్మిషన్ ఇవ్వమన్నారు. ఇవాళ ఇయర్ ఏ రైతు అంతా లెక్క పెట్టి ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 తారీఖు నాడు పోలింగ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవ్వండి, ఏ రైతు అంతా అకౌంట్ ఫర్ చేయండి. మిమ్మల్ని వదిలిపెట్టాం, బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు.